నమస్కారం. శ్రీమద్ భాగవత్ మహాపురాణము ప్రథమ స్కందము 9వ అధ్యాయము. ధర్మరాజు మొదలగు వారు భీష్ముడి కడకు వెళ్ళుట, భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట. 11వ శ్లోకము. పాండుపుత్రానుపాసీనాన్ ప్రశ్రయ ప్రేమ సంగతాన్ అభ్యాచష్టానురాగాస్త్రైరంధీభూతేన చక్షుషా. 12వ శ్లోకం. అహో కష్టమహోన్యాయం యజ్జూయం ధర్మనందనాః జీవితుం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాః. పాండవులు వినమ్రులే మిగుల ప్రేమాదరములతో భీష్మ పితామహుని చెంత కూర్చొనిరి. వారిని చూచి భీష్ముని కంట ప్రేమాశ్రువులు పొంగి పొరలెను. అప్పుడు ఆయన వారితో ఇట్లనెను, అయ్యో కష్టము, ధర్మనందనులారా, మీకెంతో అన్యాయము జరిగినది. బ్రాహ్మణులను ధర్మమును శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయమునందు జీవించినప్పటికీ మీరు అనేక కష్టముల పాలు అయితిరి. ఇట్లు మీ ఎడల జరుగుట ఉచితమైనది కాదు. 13వ శ్లోకము. సంస్థితేతి రథే పాండౌ వృథా బాల ప్రజావధూః యస్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్తాతోకవతీ ముహుః. అతిరథుడైన పాండు మహారాజు మరణించినప్పుడు మీరు అందరూ పసిపిల్లలు. మీ తల్లి అయిన కుంతీదేవి మా ఇంటి కోడలు. అప్పుడు ఆమె కూడా చిన్న వయసు గలదే. పసివారైన మీ కొరకు మిమ్ములను పెంచి పెద్ద చేయుటకై ఆమె పడిన కష్టములకు అంతే లేదు. 14వ శ్లోకం. సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ గణావలిః. 15వ శ్లోకము. యత్ర ధర్మసుతో రాజా గదా పాణిర్వకోదరః కృష్ణో స్త్రీ గాంధీవం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్. మేఘసమూహము వాయువునకు వశమైనట్లు మీరే కాదు, మహారాజులు సైతము కాలమునకు ఆధీనులే. మీ జీవితంలో జరిగిన విపత్కర సంఘటనలన్నీను ఆ విధి విలాసములోని భాగములే. సాక్షాత్తు ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరుడు రాజు, గదాధారి అయిన భీమసేనుడును, గాంధీవధనుద్ధారి అయిన అర్జునుడును నీకు రక్షకులు. స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు మీ ఆత్మీయుడు అయినను మీకు ఆపదలు కలుగుటయా. ధన్యవాదములు.